బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ పొలం బాట కార్యక్రమం కొనసాగుతోంది. మొన్న నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో పర్యటించిన గులాబీ దళపతి ఇవాళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు వెళ్లనున్నారు. నీరు లేక, కరెంటు లేక ఎండిపోయిన పంటల్ని పరిశీలించనున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల పర్యటనకు బయలుదేరారు. కేసీఆర్ పొలంబాట కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎంతసేపట్లో రాబోతున్నారు? పొలంబాట కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ కరీంనగర్ రాబోతున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్షేడు గ్రామంలో ఎండిపోతున్నటువంటి పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక్కడ ఈ పొలాలు పెద్ద ఎత్తున పంటలు ఎండిపోవడం జరిగింది. నీరందక చాలా మంది రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీరు అందే పరిస్థితి అని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వారితో కేసీఆర్ ముచ్చటించబోతున్నారు. రైతులంతా కూడా రైతాంగానికి ఎంత మేర నష్టం జరిగింది, వారి కష్టాలను తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా కేసీఆర్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ముగ్దుంపూర్లో మనం చూస్తున్నటువంటి ఈ పొలం ఏదైతుందో ఇదంతా కూడా సాగునీరు అందాక ఎండిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఈ ముగ్దుంపూరు ప్రాంతంలో ఇటు వ్యవసాయ బావులు కావచ్చు, ఇటు వాగుల ద్వారా కావచ్చు పెద్ద ఎత్తున 50 నుంచి 100 ఎకరాల వరకు నీరు ఈ పంట పొలాలు సాగు అవుతాయి. కానీ ప్రస్తుతం అయితే నీరు అందని పరిస్థితి. ఇటు వాగుల్లో నీరు లేదు, అదే చెరువులన్నీ కూడా ఎండిపోయి బావుల్లో నీరంతా కూడా అడిగంటిపోయిన పరిస్థితి. చాలా మంది రైతులంతా కూడా తమ పంట పొలాలు చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోతున్నాయని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో ఒక రైతు కూడా ఉన్నాడు. రైతుతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఏ మేర నష్టం జరిగింది, ఏంటి పరిస్థితి ఏంటి, మేము పొలం పరిస్థితి ఏంటి? అసలు పొలం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈసారి అందరు ఏంటంటే పేన్సార్ లెక్కనే కెనాలు వస్తాయి, దాంతో చెరువులు కానీ కుంటలు కానీ నిండుతాయి. దాంతో మాకు కూడా ఇబ్బంది కాదని ఆశతోటి సేమ్ నెక్స్ట్ పంట ఎట్లా పండుతా అనే ఉద్దేశంతో మంచి పెట్టుబడి పెట్టి అందరం సాగు చేసాం. ఈ టైంకి వచ్చినాక ఈ నెల 2 నెలల నుంచి మొత్తం కరువు, ఒక్క తడి కూడా కెనాల్ వాటర్ రాకపోవడంతో ఆటోమేటిక్గా భూగర్భ జలాలు అడుగంటినాయి. ఆటోమేటిక్గా బాయిలు ఎండిపోయినాయి. దాంతో అరకొర పారించుకుంటూ ప్రయత్నం చేసినాం. మొన్న ఒక వర్షానికి కొంచెం తడితోడి ఇట్లా పచ్చదనానికి అయిన దాంతో ఒక 2 తల్లు వచ్చినా మేము బయటపడుతాం. కానీ ఇప్పుడు బాయిలు పూటిగా తెప్పించినాం. ప్రతి చోటు నుంచి ఎంత డబ్బులు పెట్టినా కానీ వాటర్ దొరికే పరిస్థితి లేదు. దాదాపు ఎకరాన పూర్తి స్థాయిలో పెట్టుబడి అయిపోయింది. ఇంకొక 15 రోజులు వాటర్ వస్తే మాకు ఇబ్బంది కాకపోవు. ఇప్పుడు మొత్తం చేతికండే పంట నోటికి అంటకుండా పోతుంది. ఇది రైతులంతా కూడా ఈ రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం పంట పొలాలను కూడా చూడవచ్చు. పంట పొలాలను కూడా నీరు అందక ఇదంతా కూడా భూమి అంతా కూడా పగుళ్ళు బారిపోయినటువంటి పరిస్థితి. కొన్ని పంటలైతే చేతికొచ్చే దశకు ఇంకొక 15-20 రోజుల్లో పంట కోసే దశలో కూడా నీరందని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి అంతా కూడా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ రోజు కేసీఆర్ అంతా కూడా రైతులను పరామర్శించి వారితో ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 2 గంటల పాటు సమయం కేటాయించారు. ఆ రైతులతో పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం ఆ పంట పొలాలు నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా కేసీఆర్ పరామర్శించబోతున్నారు. అయితే మొన్న జనగామ, సూర్యాపేటలో జరిగిన పొలం బాటలో కేసీఆర్ ని కలిసేందుకు చాలా మంది రైతులు వచ్చారు. అక్కడ వారి సమస్యలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నారా రైతులంతా కూడా? పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా నష్టపోయింది. వారంతా కూడా ఈరోజు కేసీఆర్ కలవబోతున్నారు. కేసీఆర్ కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి నీరు కావచ్చు, ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న పరిస్థితి కావచ్చు, కరువు పరిస్థితులపైన కేసీఆర్ రైతాంగాన్ని అంతా కూడా అడిగి వారి ఏ రకంగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొనబోతున్నారనే అంశాలపైన రైతాంగం అంతా కూడా కేసీఆర్ విన్నవించడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులు కూడా ఈ ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మొదటగా మనం చూస్తున్నటువంటి ముగ్దుంపూర్ ప్రాంతంలో రైతుల పంట పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడతారు. ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరి బోయినపల్లి మండలంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున పంట పొలాలు నష్టపోయారు. అక్కడ కూడా రైతులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మిడ్మానేరు, ప్రధానంగా మిడ్మానేరు నుంచి పెద్ద ఎత్తున 100 ఎకరాలు సాగవుతున్నాయి. మిడ్మానేరులో ప్రస్తుతం నీటి జలాలన్నీ కూడా అడుగంటిపోతున్న పరిస్థితి. అక్కడ మిడ్మానేరును కూడా కేసీఆర్ పరిశీలించబోతున్నారు. అనంతరం సాయంత్రం ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి రైతుల పక్షాన ప్రభుత్వం ఏ రకంగా వివరిస్తుంది అనే అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో కొంత రాజకీయ
పరంగా కూడా కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ఇటు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రైతాంగాన్ని పరామర్శించబోతున్నారు. ఈ గతంలో అయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సాగునీరు అందేది. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఇటు భూగర్భ జలాలు అరగట్టిపోతున్నాయి. ఈ పంట పొలాలకు సాగునీరు అందించేటువంటి కాలువల్లో వాటర్ లేకుండా పోతున్నాయి. చాలా కాలువలన్నీ కూడా నీరు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో చాలా చెరువులు కూడా ఎండిపోతున్నాయి. జలకళ లేని పరిస్థితుల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రధానమైనటువంటి వరద కాలువ కూడా ప్రస్తుతం అయితే నీరు లేకుండా పోతుంది. చాలా చోట్ల రైతులంతా కూడా తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, నీరు అందించాలని చెప్పి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ మాత్రం పొలం బాట పట్టారు. చాలా మంది రైతులను కలబోతున్నారు. కేసీఆర్ ని కలిసేందుకు పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఇక్కడ రావడానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో చాలా మంది రైతులు తమ సమస్యలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ రోజు అంతా కూడా కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా 2 చోట్ల పంటలను పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా కూడా పరామర్శించారు. ఏ రకమైన పరిస్థితులు ఎదుర్కొంటారో తెలుసుకొని రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.